హలో అండి. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఇవాల్టి వీడియోలో హోటల్ స్టైల్ పలావ్ రెసిపీ. ఇలా చేశామంటే కమ్మగా లాగించేయొచ్చు పలావ్‌ని. పలావ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం రకరకాల కూరగాయలను తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత బియ్యాన్ని నేను బాస్మతి బియ్యం తీసుకున్నాను. బాస్మతి బియ్యం 2 గ్లాసులు, మసూరి బియ్యం 1 గ్లాసు తీసుకొని కడుక్కొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే కూరగాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేనైతే పలావ్‌లోకి వేస్తాను కదా! ఈ డబుల్ బీన్స్ విత్తనాలైతే ముందు రోజు రాత్రే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా సోయా అయితే పొద్దున నానబెట్టుకున్నాను. ఇవన్నీ పక్కన పెట్టుకొని ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా అంతా కూడా వీటిలోకి వేసుకొని మనము బాగా మగ్గనివ్వాలి. అలాగే మసాలా అంతా మగ్గిన తర్వాత కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! అప్పుడే కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నింటినీ ఇందులోకి వేసి డబుల్ బీన్స్ విత్తనాలు కూడా నానినాయి. ఇలా చూడండి, నానాక ఎంత దప్పమయ్యాయో ఇవి కూడా ఇందులోకి వేసి అలాగే అప్పుడే మనము నానబెట్టుకున్న సోయా చంక్స్ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్‌లోనే ఒక 10-15 మినిట్స్ మనకి ఆయిల్‌లోనే మగ్గితే చాలా బావుంటుంది టేస్ట్ అయితే పలావు. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయింది కదా వెజిటబుల్ వేసి. తర్వాత ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత బిర్యానీ అంటేనే మసాలా. ఇప్పుడు బిర్యానీలో వేసే మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి క్లీన్‌గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమోటో ముక్కలు, అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వేశాను కాబట్టి వీటన్నింటిని వేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకుందాము. ఆ పుదీనా కూడా వేయాలి. నాకు ఇంట్లో అవైలబుల్‌గా లేదు కాబట్టి పుదీనా వేయటం లేదు. పచ్చిమిర్చి కూడా వేయొచ్చు. నేను ఎండు కారం పొడి వేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి అవాయిడ్ చేస్తున్నాను. వీటన్నింటిని వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్నాం కదా! చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఈ పేస్ట్‌ను మనం ఈ పలావ్‌లోకి మిక్స్ చేసుకొని బాగా కలుపుకున్నామంటే మనకి పలావ్ మసాలా అంతా అయిపోయినట్టే. ఇంకా తర్వాత కొద్దిగా 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే మనకి కారం తగినట్టుగా కారం పొడి, ఎండు కారం పొడి, అలాగే మనకి రుచికి తగినంతగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని, నేనైతే 3 గ్లాసుల బియ్యం వేశాను కాబట్టి చిన్న గ్లాసెస్ వేశాను. మీరు ఏ గ్లాస్‌తో వేస్తే ఆ గ్లాస్ అందరికీ తెలిసిందే. ఇంకొక 6 గ్లాసుల నీళ్ళను వేసుకొని మరిగిచ్చిన తర్వాత ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులోకి వేసేసి లిడ్ క్లోజ్ చేసుకున్నామంటే మనకి పులావ్ రెడీ అయిపోతుంది. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇలా కూరగాయలు మసాలాతో చేసిన రైస్ వేసుకొని చేసిన పలావ్ చాలా మందికి ఇష్టం. హోటళ్లలో లభించే సూపర్ టేస్టీ పలావ్‌ను తెగ ఎంజాయ్ చేస్తారు. పలావ్‌ను హోటల్లో ఎంత రుచిగా ఉంటుందో అలాంటిదే ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చు. ఈ రైస్ ఐటమ్స్‌లో పలావ్‌ను ప్రజలు ఎక్కువగా ఇష్టంతో తింటారు. రకరకాల కూరగాయలు, మసాలా దినుసులతో చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగు, చట్నీతో పులావ్ తింటే కలిగే ఆనందమే వేరు. ఈ పలావ్‌ని ఇంట్లో మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. పలావ్ అయితే రెడీ అయిపోయింది. యమ్మీగా ఉండే పలావ్ నేనైతే తినేస్తున్నాను.